శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు కుజుడు 3వ స్థానంలోకి రావడం ఒక విధంగా ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 3వ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల జాతకుడు పనిలో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాడు. ఏదైనా గతంలో పోగొట్టుకున్నాయో కోల్పోనియో తిరిగి సంపాదించే ప్రయత్నంలో కొద్దిగా ధైర్యంగా ముందుకెళ్తాడు. ఆ ప్రయత్నంలో జాతకుడికి స్నేహితులు సోదరులు మరి సహకరించే అవకాశం ఉంటుంది. సో అలాగే ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా క్రీడలకు సంబంధించింది, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది, ఈ సెక్యూరిటీ సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైతే జాబుల కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదంటే స్వతహాగా ఏదైనా స్వతంత్ర వృత్తి చేపడదాం అనుకున్న వాళ్ళకి, కొంతవరకు భూముల ద్వారా భూములకు సంబంధించిన పనులు చేపడదాం అనుకున్న వాళ్ళకి కుజుడు కొంతవరకు ప్రోత్సహించి కొంత ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏదన్నా ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎవరైనా ఎదుర్కొంటుంటే వాళ్ళు మళ్ళా గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల ఏదో ఒక వృత్తిలో మళ్ళా ప్రవేశించే అవకాశం ఉన్నది. మరి 4 గ్రహాలు చతుర్థ స్థానంలో సంచరిస్తుంటే ముఖ్యంగా గురువు, ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ, ఏదైనా ఒక వాహనం కొనుక్కోవడం కానీ, ఏదైనా ఒక విలువైన వస్తువు ఈ సమయంలో మీరు కొనుక్కునే అవకాశం కానీ, దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే గృహంలో సంతోషంగా హ్యాపీగా ఉండడం, కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద నిర్ణయం తీసుకోవడం కానీ, లేదంటే వివాహానికి సంబంధించింది కానీ, గృహంలో ఉన్న వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, ఒక మంచి వాతావరణంలో ఒక మంచి ఆలోచన, మంచి నిర్ణయాలు తీసుకోవడం, గృహ అవసరాలకు అవసరమైనటువంటి వస్తువులు లాంటివి కొనుక్కోవడం, అలాగే సొంత ప్రాంతంలో ఉన్నటువంటి భూమి కానీ ఇల్లు కానీ ఉంటే దాన్ని రిపేర్ చేయించడం కానీ, అక్కడ మీ పేరెంట్స్ కానీ మీ బంధువులు కానీ ఉంటే వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ జీవనోపాధికి సాగినటువంటి సహకారం చేయొచ్చు. లేదంటే మీరు వ్యక్తిగతంగా ఏదైనా వ్యవసాయం లాంటిది చేయటం ప్రారంభించడం కానీ, ముఖ్యంగా ఈ కోళ్ల పరిశ్రమ, డైరీ ఫారం, కొత్త వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెట్టడం కానీ, తోటలు చెరువులు పెంచడం కానీ, ఏదైనా కొంత భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేయడం, వ్యవసాయం సంబంధించి చేసుకోవడం వల్ల కొంతవరకు మీకు కొంత ఉపాధి అవకాశాలు అందులో పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవసాయదారులకి భూమి సంబంధించిన వృత్తులు, కూరగాయ సంబంధించిన పనులు చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. సో అలాగే ఏంటంటే మరి ఏదైనా ప్రభుత్వం ద్వారా మీకు ఒక గృహం కానీ ఒక స్థలం కానీ ఇటువంటివి మీకు రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే మరి ఇల్లు మారదాం అనుకుంటుంటారో, ఉన్న ప్లేస్ నుంచి జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఇవంతా కొత్తగా జీవనోపాధి కొరకు వేరే ఊరు మారదాం అనుకున్న వాళ్ళు మారచ్చు. అయితే ఏంటంటే టెంపరీగా ముందు ఎవరైతే మెయిన్ ఉంటాడో యజమాని, వాళ్ళు వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ కొన్ని గృహమో పనో చూసుకొని తర్వాత కుటుంబ సభ్యులను తీసుకెళ్ళడం మంచిది. అంటే ఒకేసారి వెళ్ళటం వల్ల అంత అనుకూలించే అవకాశం కాబట్టి ముందు వ్యక్తిగతంగా జాతకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ప్రాంతం మారి అక్కడ ప్రయత్నం చేసుకొని తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్తే బాగుంటుంది. ఇది ఒక సూచన అంతే. అయితే ఏంటంటే మరి ప్రస్తుత జాతక పరిస్థితులు, శని భగవానుడు కూడా ప్రస్తుతం జన్మశని ప్రభావంలో ఉంటూ కొంతవరకు గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రం మీద మారడం జరిగింది.
సో ఇప్పుడు శని భగవానుడు గురువు యొక్క ఫలితాలు కూడా కంపల్సరీగా ఇస్తాడు. సో గురువు ఏమవుతాడు, ఇప్పుడు మనకి ధన లాభాధిపతి అవుతున్నాడు. కంపల్సరీగా జాతకుడికి ఆదాయం పెరగవలసి ఉంటుంది. నిజాయితీగా ధనం సంపాదించడం, వచ్చిన ధనాన్ని ఏదో విధంగా ఇన్వెస్ట్ చేయడం, మొత్తం మీద ఇదంతా కూడా ఆర్థిక వ్యవహారాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ విషయాలు, బంధువులు, వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఏ విషయంలో కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే మీరు ఏం చేద్దామన్నా కూడా దానికి వ్యతిరేకిస్తుంటారు. మీ అభివృద్ధికి విరోధులుగా మారుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, ఒకరికొకరికి పడకపోవడం, కుటుంబ విషయాల్లో ఇతరులకు కలగజేసుకోవడం, మీరు కూడా మీ కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను కాక వేరే వాళ్ళని సంప్రదించడం, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడం, ఈ విధంగా మొత్తం ఈ కుటుంబ విషయాలు అనుకూలత లేకపోవడం వల్ల జాతకుడు ఏదైనా మానసిక అశాంతికి లోనవుతూ ఉంటాడు. అతను ఏమిటన్నా తోచక అక్కర్లేని ప్రయాణాలు, అక్కర్లేని పనులు చేయడం జరుగుతుంటుంది. అలాగే ధనం కూడా సద్వినియోగం అవ్వకుండా వేస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఏదైనప్పుడు కూడా ఈ కుంభరాశి జాతకులు కొంతవరకు కొన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి, కుజ శుక్ర గ్రహాలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా దగ్గర వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళ సలహాతో మరి ఏదైనా ఒక కొత్త జీవనోపాధి మార్గం చేపట్టడం వల్ల కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. మరి ఎందుకంటే మరి శని ముఖ్యంగా గురు నక్షత్రంలోకి మారడం, గురువు చతుర్థ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా మీరు ఉన్న వ్యవహారాలు అంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడం, ఉన్న కార్యక్రమాలు కాక వేరే కార్యక్రమాలు మార్చుకునే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి జాతకులు శివుని యొక్క అనుగ్రహం కోసం నిరంతరం శివుని యొక్క ఆరాధన చేసుకోవడం, వీళ్ళని బట్టి రోజుకి ఒకసారైనా శివాలయ దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇంటికి రావడం వల్ల ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ పక్షంలో వచ్చినటువంటి పండగలను ఒకసారి పరిశీలించినప్పుడు అన్ని రాశుల వారికి ముఖ్యంగా విశేషంగా ఈ పక్షంలో మనకి 6వ తారీఖు జూన్ 6వ తారీఖున ఆ రోజు అమావాస్య శనీశ్వర జయంతి జరుగుతుంది. సో ఆ కారణం వల్ల గ్రహ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు, జీవితంలో వృద్ధి చెందదామనుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఏ రాశితో సంబంధం లేకుండా అన్ని రాశుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా మరి వీలైనంత వరకు సూర్యోదయం లోపులే మనకి ఏదైనా దేవాలయాన్ని దర్శించి, ముఖ్యంగా శివాలయాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుణ్ణి విధి విధానంగా అభిషేకం చేసి దాని తర్వాత శివుణ్ణి కూడా దర్శించడం వల్ల, అలాగే వీలైతే ఆ రోజు నూనెతో చేసినటువంటి పదార్థాలు ఏది కూడా తినకూడదు అన్నమాట. అంటే అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ తినడం, ఆయిల్ ఉపయోగించకుండా తయారు చేయనటువంటి వస్తువుల్ని తినడం వల్ల మరి ఆ ఒక్కరోజు మీరు వీలైతే నిడారంభరంగా చాలా సింపుల్గా జీవించడం, ఆ ఒక్కరోజు రాత్రి భూసైనం అంటే కింద చాప మీద పడుకోవడం వల్ల మీరు ఈ శనీశ్వర జయంతి రోజు అంటే జూన్ 6వ తారీఖు అమావాస్య రోజు ఎంత నియమంగా ఉంటే దాని ప్రభావం మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీ మీద ఉంటుంది. ఆ కారణం వల్ల ఈ శని దోషాల వల్ల అయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవితంలో ఒకటి అభివృద్ధి చెందాలంటే శని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. శని అనుగ్రహం లేనిదే జాతకుడు ఏది కూడా చేయలేడు. వివాహం కానీ, ఉద్యోగం కానీ, సంపాదన కానీ ఏది ఉండాలన్నా ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం తప్పనిసరి. శని యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా మరి ఈ జూన్ 6వ తారీఖున వచ్చినటువంటి శని జయంతిని విధి విధానంగా చేయడం అన్నది చాలా ఖచ్చితమైనటువంటి నియమం. తప్పనిసరి కూడా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో, ఎవరైతే నవగ్రహాలను నమ్ముతారో వారు ఖచ్చితంగా చేయండి. అలాగే మరి అంతకు ముందు రోజు వచ్చే 5వ తారీఖు మాస శివరాత్రి రోజు కూడా విధి విధానంగా మరి వీళ్ళని బట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శని యొక్క దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా ఓవరాల్గా సక్సెస్ కావాలనుకునేవాళ్ళు, అలాగే ప్రస్తుతం కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి
కుజుని యొక్క అనుగ్రహం ఇంకా కావాలనుకుంటే మరి జూన్ 1వ తారీఖున ఉన్నటువంటి హనుమాన్ జయంతి రోజు హనుమంతుణ్ణి విధి విధానంగా పూజించడం, వీలైతే తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం మంచిది. ఆ రోజు మరి ఉపవాసం ఉండడం కానీ, విధి విధానంగా నియమంగా ఉండడం కానీ, హనుమంతుని ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల సక్సెస్ అన్నది చాలా సులువుగా సంపాదించవచ్చు. ఈ సమయంలో హనుమంతుడిచ్చినటువంటి వేగంగా ఎవరు కూడా ఫలితాన్ని ఇవ్వలేరు. మరి అదృష్టవశాత్తు మరి కుజుడు ఈ 1వ తారీఖునే మేషరాశిలోకి వచ్చి అద్భుతమైనటువంటి స్వక్షేత్రంలోకి రావడం, అదే రోజు హనుమత్ జయంతి రావడం, నిజంగా కుజుని యొక్క అనుగ్రహం కావలసిన వారు స్వామి యొక్క సేవ చేయడం వల్ల కంపల్సరీగా వృత్తిలో విజయం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.